నమస్తే, నేను మీ తేజ. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 2 నెలల క్రితం ఒక దారుణమైన ఘటన జరిగింది. అయితే పోలీసులు కళ్ళగప్పి ఎవరికి దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. తల్లి కూతురు, వాళ్ళిద్దరూ చంపింది ఎవరినో తెలుసా? కూతురు తండ్రిని చంపేసింది, భార్య భర్తను చంపేసింది. ఎలా చంపారనే విషయాలు తెలిస్తే ఖచ్చితంగా మీ అందరూ కూడా షాక్ అవుతారు. అలాగే ఎందుకు చంపారనే విషయం తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా షాక్ అవుతారు. అయితే అతని పేరు మనోజ్ సోని, అతని భార్య పేరు నైనా. వాళ్ళ కూతురు ఉంది, ఆమె పేరు భక్తికి. సో వీరికి ఒక గొడవ జరిగింది. అది కూడా ఎందుకంటే భక్తికి విమల్ చౌదరి అనే ఒక వ్యక్తితో రిలేషన్లో ఉంది. ఆ విషయం కాస్త మనోజ్కి తెలిసింది. దీనిపై అతను గొడవ పెట్టుకున్నాడు. నువ్వు సరిగ్గా ఉండు, నీ వయసుకు తగ్గట్టు నువ్వు నడుచుకో, ఇది పద్ధతి కాదు అంటూ కూడా గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవ కాస్త చాలా పెద్దదైపోయింది. అయితే అదే విషయంలో నైనా అంటే మనోజ్ భార్య, వాళ్ళిద్దరికి కూడా గొడవ జరిగింది. సో దాని తర్వాత వీళ్ళందరూ కూడా కలిసి అతన్ని చంపేద్దామని ప్లాన్ చేశారు. సరే, భక్తికి చంపాలని ప్రయత్నిస్తుందంటే మా ప్రేమకు అడ్డొస్తున్నాడు కదా, హతమార్చేస్తే మా ప్రేమకు అడ్డు తొలగించుకున్నట్టు అవుతుందని అనుకోవచ్చు. కానీ ఇక్కడ నైనా ఎందుకు చంపాలనుకుంటుంది? నైనా కూడా ఆ వ్యక్తితో రిలేషన్ లో ఉంది కాబట్టి. ఎస్, నైనా భక్తికి అంటే తల్లి కూతురులు ఇద్దరు కూడా ఒకే వ్యక్తితో రిలేషన్ లో ఉన్నారు. ఆ విషయాన్ని ప్రశ్నించేందుకే మనోజ్ అనే వ్యక్తిని చంపేశారు వీళ్ళు. అయితే ఎలా చంపారో తెలుసా? అతనికి ఒక రోజు పాలలో మత్తు పదార్థం కలిపి అతనికి ఇచ్చి అతను పూర్తిగా నిద్రలోకి జారుకున్న తర్వాత ఒక బండరాయి తీసుకొచ్చి అతను నెత్తిపైన వేసి బాధారు. పాపం అతని స్పాట్లోనే చనిపోయాడు. తర్వాత భక్తికి బాయ్ ఫ్రెండ్ విమల్ చౌదరి అతని సాయంతో కావేరీ నది ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ పెట్రోల్ పోసి అతన్ని తగలబెట్టేశారు. మళ్ళీ అదే రోజు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది నైనా, మనోజ్ భార్య. మళ్ళీ మరుసటి రోజు అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి లేదు లేదు కేసులో ఏం లేదు, కేసు కొట్టేయన్నట్టు కూడా చెప్పు. తర్వాత మళ్ళీ వారి పుట్టింటికి వెళ్ళింది. పుట్టింటి వారేమో అల్లుడేడి అని అడుగుతున్నారు, చెప్పట్లేదు. నీ భర్త గురించి అడుగుతుంటే చెప్పట్లేదు. సో దీంతో వారికి ఏం అర్థం కావాలి. కనీసం అతను లేడు, రావట్లేదు అనే బాధ వాళ్ళ కళ్ళల్లో కనిపించట్ల. దీంతో వారికి అనుమానం వచ్చి గట్టిగా అడిగే ప్రయత్నం చేశారు. ఇతను ఏం చేశాడంటే నైనా సొంత తండ్రి, సొంత తండ్రి, కూతుర్ని కాపాడుకుందాం, కూతురు తప్పు చేసింది, కాపాడుకుందాం చేయలా, ఆమెకు శిక్ష పడాలి, ఆమె తప్పు చేస్తుందని ప్రవర్తించాడు తండ్రి. అతని పేరు బ్రాజ్ మోహన్. మనోజ్ వాళ్ళ కుటుంబ సభ్యులకి విషయాన్ని చెప్పాడు, అసలు ఏం జరిగింది, ఏంటి క్లారిటీ కావాలి అని చెప్పి. సో దాని తర్వాత ఏం జరిగింది అనే విషయం మొత్తం మీద పోలీసులు బయట పెట్టారు. తర్వాత వీళ్ళు తప్పించుకుని పారిపోదామని ప్రయత్నించారు. మొత్తానికి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు నైనా, భక్తికి వీళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారు, అంటే విమల్ చౌదరితో పాటు. సో చూడండి, తల్లి కూతుర్లు ఒక వ్యక్తితో రిలేషన్ పెట్టుకున్నారు. ఆ అబ్బాయికి 26 సంవత్సరాలు అంతే, ఆ తల్లికి 40 సంవత్సరాలు, కూతురికి 22 సంవత్సరాలు. ఇద్దరు కూడా ఒకే వ్యక్తితో రిలేషన్ పెట్టుకున్నారు. ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లా నిజంగా. దాన్ని ప్రశ్నించేందుకు భర్త చంపేశారు, తండ్రి కూతురు చంపేసి. ఇంత దారుణమా? ఇది జరిగి ఆల్మోస్ట్ 3 మంత్స్ అవుతుంది. సో ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా హ్యాపీగా గడిపేస్తున్నారు ముగ్గురు. సో మొత్తం మీద నైనా వాళ్ళ ఫాదర్ గట్టిగా అడగడం వల్ల అసలు ఏమైంది అని ఆయన తెలుసుకునే ప్రయత్నంలో ఈ విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. ఇది కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అంటే భర్తని, సొంత తండ్రిని చంపడానికి ఎంతకు తెగించారు తల్లి కూతుర్లు అనే విషయంపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తూ ఉంది.